నిర్గమకాండం 1:11 కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు. సో ఇక్కడ మనం చూసేటువంటి దాడి ఏంటంటే శ్రమ అనేటువంటిది ఒక దాడి. శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించాడంట. అంటే శ్రమ పెట్టేవాడికి శ్రమలు పెట్టాలని ఎవరున్నారంట? పైన అధికారి అంట. ఎఫెసీలో ఉంటుంది 6వ మన పోరాటము దురాత్మల సమూహము, లోక సంబంధమైన లోకనాథులతోటి అధికారం. సో ఇక్కడ అధికారి ప్రత్యేకంగా శ్రమ పడ్డానికి. ఇక్కడ వీళ్ళెవరు? వారసులు, విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి వారు. దే ఆర్ బిలీవర్స్. దే ఆర్ కాల్డ్ బై గాడ్ ఫర్ ఎ పర్పస్. అబ్రహాము యొక్క సంతానం. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తాడు, నీ సంతానము ఈ దేశాలను ఏం చేస్తుందంట? స్వతంత్రించుకుంటుంది అని దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇక్కడ చూస్తే ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ అన్ అటాక్ అండ్ అన్ అటాక్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతి వాగ్దానానికి ఒక శ్రమ ఉంటుంది. ఒకవేళ ఈ వాగ్దానము నీకు నిరీక్షణ ఇవ్వలేదనుకోండి, ఒకవేళ ఈ శ్రమలో నీకు దేవునితో సహవాసము లేదనుకోండి, నీకు కష్టాలు ఎక్కువైందనుకోండి, సైతాను చెప్తాడు, బైబిల్ చదవక, ప్రార్థించక, దేవుని మందిరాన్ని రాక, ఈ దేవుడు ఏం చేయలేదు వెళ్ళిపో అని చెప్తాడు. నో, యువర్ అటాక్ హ్యాస్ ఎ పర్పస్.